మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. చిగురించిన కొమ్మ వైపే ప్రతివారు చూస్తారు, చిరునవ్వులు చిందితే చెలిమి చేయవస్తారు. పొగమంచుల దారుల్లోన పయనమెంత కంగారు, పగే నిన్ను కమ్మిందంటే బతుకు నడక బేజారు. సలనకు సెలవిచ్చే నిజమునే సూచేదే, ఆ నిజమును నమ్మితే మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. రే బాబ్జీ, నువ్వు ఈ ఊళ్ళో నాకు దొరకడం నిజంగా నా అదృష్టం రా. దొరకడం ఏంట్రా? నేనేమన్నా రోడ్డు మీద పడేసిన చిల్లరా దొరకడానికి? అది కాదురా, నీలాంటి మంచి ఫ్రెండ్ ఈ ఊళ్ళో ఉండబట్టే కదా నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండగలుగుతున్నాను. సమయానికి ఫుడ్ పెడతావు, రూమ్ ఇచ్చావు, బెడ్ ఇచ్చావు, మరి బైకు బైక్ కూడా ఇచ్చావు. యు ఆర్ గ్రేట్ రా. ఏ మాత్రం దానికి అంతలా పొగడేయాలా? ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ కామన్ కదరా. ఆఫ్ కోర్స్ రా, కానీ ఇలా ఎంతమంది ఉంటారు నీలాంటి ఓ మంచి స్నేహితుడు తప్ప. ఊరుకోరా. ఒరే బాబ్జీ, ఒకసారి దిగరా. ఎందుకురా? ఇప్పుడు అర్జెంట్ గా దిగి మరీ నన్ను పొగడాలా? కాదురా, ముందు దిగు, అవతల అర్చన వెళ్ళిపోతుంది. ఓరి మిత్రద్రోహి, ఇప్పుడు వరకు నన్ను పొగిడి ఆ అమ్మాయి కనబడగానే దిగిపోమంటావా? అర్థం చేసుకోరా, స్నేహం అంటే ఇదే, త్యాగాలు చేయడమే. ఎప్పుడు తెలుసుకుంటావు ఏంటో. హలో అర్చన, బాగున్నారా? ఓ మీరా? నేనేనండి. ఓ అర్జెంట్ పని మీద అలా వెళ్తుంటే సడన్ గా మీరు కనిపించారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓ, చేతిలో కూరల సంచి చూసిన తర్వాత కూడా నేను ఈ ప్రశ్న అడగడం అర్థం లేని ప్రశ్న కదండి. మీరు వెళ్ళేది ఇంటికేగా, నేను డ్రాప్ చేస్తాను. అయ్యో పర్వాలేదండి, మీకెందుకు శ్రమ, వస్తాను. ఏమండి, బైక్ ఎక్కండి, తీసుకువెళ్తాను. పర్వాలేదండి, ఎందుకు శ్రమ, నాకు ఇక్కడ బస్ దొరుకుతుంది. ఏమండి, ఆ బస్సు చేసుకున్న పుణ్యం ఏంటి, నా బైక్ చేసుకున్న పాపం ఏంటండి? ప్లీజ్ అండి, బైక్ ఎక్కండి ప్లీజ్. ఎక్కారా అండి? సరిగా కూర్చున్నారుగా? కూర్చున్నాను. పడిపోతారేమో, పట్టుకోండి. పట్టుకోండి. పట్టుకున్నానండి. ఓ, ఇక పదండి. అర్చన గారు, రోజు ఇదే రూట్ లో మార్కెట్ కి వెళ్తుంటారా? లేదండి, ఒక్కో రోజు ఒక్కో రూట్ లో వెళ్తుంటాను. అదేంటండి? అదేనండి, రోజు ఒకే రూట్ లో వెళ్తే బోర్ కొడుతుంది కదా, అందుకని. ఇంకేంటండి విశేషాలు? మీరు ఇలా డ్రైవ్ చేస్తూ మాట్లాడుతుంటే నాకు చాలా టెన్షన్ గా ఉంది. సరేనండి, బైక్ నడపడం ఆపలేను కాబట్టి మాట్లాడడం ఆపేస్తాను. మీరు ఆపమనగానే ఆపేశాను కదండి మాట్లాడడం. మాట్లాడడం కాదు, బైక్ ఆపండి. ఓకే,
బైక్ ఎందుకు ఆపమన్నారండి? ఇక్కడేగా మా ఇల్లు, నేను వెళ్ళిపోతాను. ఇక్కడి దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. అదేంటండి, నడుచుకుంటూ వెళ్ళిపోతారా? బైక్ మీద రారా? ఇక్కడి దాకా చాలు. ఏదో అర్జెంట్ పని ఉందన్నారు. అర్జెంట్ ఏం లేదండి. వెళ్ళొస్తాను, బాయ్. బాయ్ బాయ్ అండి. అమ్మో, బాబ్జీ గాడు. హలో, హరిశ్చంద్ర ప్రసాద్ గారు, నమస్తే. నమస్తే. బాగున్నాను. మా కంపెనీకే ఉందండి, మీలాంటి పెద్దల అభిమానం ఆశీర్వాదం వల్ల బాగానే ఉంది. ఎవరు? కృష్ణప్రసాదా? హ్యాపీగా ఉన్నాడండి. మీ వాడి గురించి మీరేం వర్రీ కాకండి. కుర్రాడు తెలివైనవాడు, దానికి మించి చురుకుదనం ఉన్నవాడు. విషయం ఒక్కసారి చెప్తే చాలండి, టక్కున పట్టేస్తాడు. అవును. కానీ మీకో మాట చెప్పమంటారా? ఏదో మీకు నా మీద ఉన్న అభిమానం వల్ల నన్ను గురువు అనిపించాలని మీ వాడిని నా దగ్గరకు పంపించారు, కానీ మీ వాడికి ఎవ్వరూ ఏదీ నేర్పక్కర్లేదు. ఏమన్నారు? అదా, ఆ రియల్ ఎస్టేట్ ప్రాబ్లమా? ఆ రోజే సాల్వ్ అయిపోయిందండి. మీ వాడికి నేను చెప్పలేదు కూడా, ఎవరికో చెప్తుంటే విన్నట్ట. అంతే, అరగంటలో ఆ ఫోను ఈ ఫోను చేశాడు, ప్రాబ్లం సాల్వ్ అన్నాడు. మీ వాడు సామాన్యుడు కాదండి బాబు. కానీ మీ వాడితో ఒకటే ప్రాబ్లం అండి. అదేనండి, మీరు నేను ఇంతకాలంగా ఫ్రెండ్సం కదా, ఎవరో తెలియని మనిషిలా సార్ సార్ అంటాడే గాని ఒక్కసారి కూడా అంకులని పిలవడేంటండి? అవునవును, అంతా పద్ధతే. అవును మరి, అతనికి బాస్ని కదా, సారనే అంటాడు. కరెక్టే. ఏంటి, పెళ్లి సంబంధాలా? కాదా? నాకలా అనిపించిందిలేండి. అయినా కుర్రాడికేమండి, బ్రిలియంట్. ఏ ఆడపిల్ల తండ్రైనా ఎగరేసుకుపోతాడు. మీ వాడు ఏ ఇంటికి అల్లుడైతే ఆ ఇంటికి అదృష్టమే. ఆ అదృష్టం ఈ ఇంటికే, మనింటికే పట్టాలి డాడీ. అలాగే, కృష్ణకి నేను చెప్తానులేండి. అన్నట్టు మీకు థ్యాంక్స్ అండి. అదే, ఆడిట్ ప్రాబ్లం వస్తే మీరు సలహా ఇచ్చారు కదా, అది ఇంప్లిమెంట్ చేశాను. ప్రాబ్లం సాల్వ్డ్. ఓకే. డాడీ, కృష్ణప్రసాద్ గారి ఫోనా? కాదు, వాళ్ళ డాడీ ఫోను. ఓ అలాగా. మీరేమో జమ్, బ్రిలియంట్, చలాకీ అని పొగుడుతూ మాట్లాడుతుంటే కృష్ణ గారితో మాట్లాడుతున్నారేమో అనుకున్నాను. ఇందులో పొగడ్తే ఉందమ్మా, ఉన్నమాటే కదా అన్నాను. ఉన్నమాట చెప్పకూడదా? భలేవారే, ఎందుకు చెప్పకూడదు డాడీ? మీరన్నమాట ఉన్నమాటే కదా. ఇంతకీ వాళ్ళ డాడీ ఎందుకు ఫోన్ చేశారు? పెళ్ళికేమైనా పిలిచారా? పెళ్ళా? ఎవరి పెళ్ళికి? అబ్బా, అదే డాడీ, కృష్ణ గారి పెళ్ళికి. లేదు, అందుకు ఫోన్ చేయలేదు. ఏమన్నా మ్యాచెస్ చూస్తున్నారేమో అని. అదే, చూస్తే ఎంతసేపు మ్యాచ్ కుదరటం? నిజమే, ఆ కుర్రాడికి మ్యాచ్ కుదరడం ఎంతసేపు. కృష్ణ ఏ ఇంటికి అల్లుడవుతాడో గాని వాళ్ళ కంపెనీలు లాభాల్లోనే నడుస్తాయి. అదేంటి డాడీ, అతను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తాడా? అతను అత్తారింటికి పర్మనెంట్గా వెళ్ళకపోయినా అవసరమైనప్పుడు అత్తారి కంపెనీలకి సలహాలిచ్చి లాభాలు తీసుకురాడా? ఓ, మీరు ఆ రూట్లో మాట్లాడారా? నేనెప్పుడూ అదే రూట్లో మాట్లాడతాను. ఏం లేదు డాడీ, మీరు పేపర్ చదువుకోండి. నేను ఇక్కడుండి డిస్టర్బ్ చేయడం ఎందుకు?
ఇంతసేపు చేసింది డిస్టర్బెన్స్ కాదేమో. ఆహా, ఏం సీన్ బాస్! చాలా రేరుగా మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ కళ్ళల్లో పడే సీన్ ఇది. ఓ కోటీశ్వరుడు కొడుకు ఇస్త్రీ చేసుకోవడమా? మరేం చేయమంటావురా? ఇస్త్రీ బట్టలు లేవు. మన స్ట్రీట్లో ఉన్న దోబి పురిటికెళ్ళాడంట. ఏంటి, పూరిటికెళ్ళాడా? ఏంటి బాబు, ఈ మధ్య మగాళ్ళు కూడా కొంటున్నారా? కనేది వాళ్ళు ఆవిడే లేరా? మరి నొప్పులు ఈడి పడతాడా? హలో, డాడీ. బాగున్నాను డాడీ. ఆఫీస్కి వెళ్ళాలి. ఏం డాడీ, హర్ష అంకుల్కి ఫోన్ చేశారా? అబ్బే అదేం లేదు డాడీ. అంకుల్ అలాగే నా గురించి ఎక్కువగా చెప్తుంటారు. రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎక్కడెక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అంకుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే డాడీ. సరే ఉంటాను డాడీ. పాపం మీ డాడీకి నీ మీద ప్రేమ నమ్మకం చాలా ఎక్కువ అనుకుంటాను. అవునరా? ఏ? లేకపోతే నువ్వు సిన్సియర్గా 24 గంటలు బిజినెస్ గురించి ఆలోచిస్తున్నావని, నేర్చుకుంటున్నావని మీ డాడీ అనుకుంటున్నారు. కానీ నువ్వు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమాయణం నడిపిస్తున్నావని తెలియదు కదా. తప్పుడు కోతలు కూర్చోంటే నోరు కుట్టేస్తాను రే. ఇద్దరు అమ్మాయిలతో నాకులో వెంట్రా? ఒకే అమ్మాయితో, అది అర్చనతో. మరి సౌందర్య? ఏంట్రో సౌందర్య తరపు మనిషిలా దబాయింపుగా అడుగుతున్నావు? నేను సౌందర్యని ప్రేమించిన నీకు చెప్పానా? సౌందర్యకి చెప్పానా? మరి అమ్మాయితో సినిమాకు వెళ్ళలేదా? వెళితే ప్రేమనేరా? అయినా ఆ సినిమాకి సౌందర్యని నేను తీసుకువెళ్ళలేదు, సౌందర్య నన్ను తీసుకువెళ్ళింది. ఎవరు తీసుకెళ్లారు, ఎవరు టికెట్ కొన్నారు, ఎవరు ఇంటర్వెల్లో కాఫీ టీలు ఇప్పించారన్నది కాదురా క్వశ్చన్. మీ ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళారా లేదన్నదే పాయింట్. అవును, వెళ్ళాము. చూసావా, నువ్వే ఒప్పుకున్నావు. నేనెందుకు వెళ్ళాను? మా బాసు బాధపడతానని, నీకిచ్చిన మాట నిలబెట్టుకుందామని. ఇదేంట్రోయ్ మధ్యలో నల్లవుతున్నావు? తప్పు చేసిన వాడిదే తప్పు కాదు, తడికి తోసిన వాడిదే తప్పు అన్నట్టు మధ్యలో నన్ను ఇరికించుకో. అసలే డబ్బున్నోళ్ళ వ్యవహారం ఇది. ఒరేయ్, నువ్వే నీ మిడిమిడి పరిజ్ఞానంతో సౌందర్యకి సలాం కొట్టమని, ఓ మెట్టు దిగమని, లేకపోతే నీ ఇమేజ్ ఫట్ అని చెప్పావా? అందుకే ఇష్టం లేకపోయినా కష్టపడి వెళ్ళాను. వెరీ గుడ్. అయితే సౌందర్య లవ్ ట్రాక్ లో లవ్ ఆమె పక్కే గాని నీ పక్క కాదంట. కాదు. కాబట్టి ఆ ప్రేమను పెద్దగా సీరియస్ గా తీసుకోక్కర్లేదు. అలాగే అర్చన లవ్ ట్రాక్ లో లవ్ నీ పక్కనే గాని అర్చన పక్కన కాదు. కాదు. మరి ఈ ప్రేమను కూడా సీరియస్ గా తీసుకోనక్కర్లేదా? ఏంట్రా అటు తిప్పి ఇటు తిప్పి నా ప్రేమకి ఎసరు పెడుతున్నావు? ఎసరు కాదు బాసు, ఆ ఇంటికి ఈ ఇల్లు ఎంత దూరం, ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం కదా. అదే లాజిక్ కదా. ఇక ఆపు. ఓసారి అచ్చిన ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మగారికి నన్ను పరిచయం చేసింది తెలుసా? ఇంటికి వచ్చిన వాళ్ళని ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయడం పెద్ద గొప్పేం కాదు. గొప్ప కాదు సరే. నిన్నటికి నిన్న రోడ్డు మీద అచ్చిన కనిపిస్తే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని అడిగితే ఏమాత్రం ఆలోచించకుండా నా బైక్ మీద కూర్చుంది. మరి దాన్నేమంటానమ్మా? ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు కదా. అరే బాబ్జీ, నన్ను కన్ఫ్యూజ్ చేసి నా లవ్ని డిస్కరేజ్ చేస్తున్నావురా. నేనంత పాపిని కాదురా. అర్చనకి నీ మీద ప్రేమ ఉందో లేదా అన్నాను గాని ఇష్టం లేదన్నా, స్నేహం లేదన్నానా? ఉందంటావా? 100% ఉంది. అందుకే నేను ఇంట్లోకి రానిచ్చింది. వాళ్ళ అమ్మగారికి పరిచయం చేసింది. నువ్వు లిఫ్ట్ ఇస్తానంటే నీ బైక్ ఎక్కింది. అమ్మయ్యా, బతికించావరా. నిజంగా ఈ మాట అంటుంది నువ్వేనా? ఖచ్చితంగా నేనే. నక్కబొక్కల బాబ్జీయే స్వయంగా చెప్తున్నాడు. ఇక చూసుకో, ఆ ఇష్టాన్ని స్నేహాన్ని ప్రేమగా ఎలా మార్చుకుంటాను. అమ్మగారు, కాఫీ ఏడిగా ఉందా? లేకపోతే మరో కప్పు కాఫీ పట్టరమ్మంటారా? వేడిగానే ఉందే. అమ్మగారు, పంచదార సరిపోనాదా? లేకపోతే చెప్పండి, కలుపుకొత్తాను. అక్కర్లేదు, పంచదార సరిపోయింది. అమ్మగారు, డికాషన్ పలసగా ఉన్నదేటి? ఏంటి, నీకు పని మీద శ్రద్ధ పెరిగిందా? నా అవసరం నీకేమైనా ఉందా? అంటేనమ్మా. నసుగుడాపి చెప్పు లక్ష్మమ్మ, ఏం కావాలి?
అది సెలవు కావాలమ్మా. ఏంటి సెలవా? కుదరదు. నీకు సెలవిస్తే ఈ ఇంటి పని వంట పని ఏం కాను? సెలవు తప్ప ఇంకేదైనా అడుగు. నాకేటి వద్దమ్మా, సెలవే కావాలి. ఇదేంటే పొద్దున్నే సెలవు జపం చేస్తున్నావు? ఇంతకీ సెలవు ఎందుకంట? మా ఊరికెళ్ళాలమ్మా. ఊరికా? ఎందుకే? మా అత్తమ్మ సావు బతుకుల మధ్య ఉందమ్మా. నువ్వెళ్తే ఇక్కడ పని నా చావుకొస్తుందే. పోనీ నువ్వెళ్ళినా దేవుడుంటాడుగా. మా ఆయన లేకుండా నేనెలాగెళ్తానమ్మా? సావు బతుకుల్లో ఉంది ఆడతల్లే కదా. ఓ అవును కదూ. ఇంతకీ సెలవు ఎన్ని రోజులు కావాలి? 2 రోజులమ్మా. ఇదేంటే 2 రోజులని 4 వేళ్లు చూపిస్తున్నావు? అది అంటేనమ్మా, ఆ ఊళ్ళో ఉండేది మేము 2 రోజులే. కానీ వెళ్ళడానికో రోజు, రావడానికో రోజు కావాలి కదమ్మా. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. అంటే 4 రోజులు ఈ ఇంటి పనికి మీరిద్దరూ దూరంగా ఉంటారా? అమ్మో కుదరదు, సెలవు లేదు. అలాగనకండమ్మా, మీ వెనకే ఇంటికొచ్చినోళ్ళం. ఇన్నేళ్లలో ఏదో 1-2 రోజులు తప్ప ఇంకెప్పుడు పనొగ్గేసి వెళ్ళింది లేదు కదమ్మా. అవును నిజమే అనుకో. కానీ నువ్వెళ్తే ఈ ఇంటి పనులతో నాకు ఇబ్బంది అవుతుంది కదా. నిజమే అనుకోండి, కానీ ఏడు చేయమంటారో చెప్పండమ్మా. అది నువ్వే చెప్పు. నాకు మాత్రం పని ఇబ్బంది లేకుండా నువ్వే ఎవరినైనా ఏర్పాటు చేసి నువ్వూరెళ్ళు. కానీ పని శుభ్రంగా ఉండాలి, మనిషి నమ్మకంగా ఉండాలి. ఆ 2 ఉన్నోళ్ళు ఇప్పటికిప్పుడు ఎవరు దొరుకుతారమ్మా? నన్నడిగితే నేనేం చెప్తానే? నువ్వే ఆలోచించు. అలా ఉన్నవాళ్ళనే పనిలో పెట్టు, లేదు ఊరెళ్లే ఆలోచనే మానేసుకో. అమ్మగారు ఏంటే? కోటొత్తున్నాడమ్మా. అయితే అయ్యగారి కార్ డ్రైవింగ్ మానేసి ఇంటి పని వంట పని అతగాని చేయమంటావా? అతనెందుకమ్మా, అతగాడి పెళ్ళా ఉంది కదా. కోటి ఒప్పుకుంటాడంటావా? ఎందుకు ఒప్పుకోడమ్మా? ఈ ఇంటి కోసం ఏడ్చేయడానికైనా రెడీ అన్నట్టు పోజు కొడతాడు కదా. అది నిజమా కాదని తెలిసేది ఇలాంటప్పుడే. సరే సరే పిలు. కోటి, అమ్మగారు పిలుస్తున్నారు. చెప్పండి అమ్మగారు. నువ్వే చెప్పు, ప్రాబ్లం నీది కదా. మా ఊళ్ళో మా అత్తమ్మ సావు బతుకుల్లో ఉంది కోటిబాబు. అయ్యో అలాగా? నేను మా ఆయన ఈ రాత్రికే ఊరెళ్ళాలి. ఆవిడ పరిస్థితిలో ఉన్నప్పుడు వెళ్ళాలి కదా. అదే కోటిబాబు, అలా మేము వెళ్తే అమ్మగారు ఇంటి పనికి ఇబ్బంది పడతారు కదా అని. ఆ ఇబ్బంది పడకుండా మీ ఆవిడ హెల్ప్ తీసుకోమంటుంది ఇది. నాకిలా ఒకరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు లక్ష్మమ్మా. అదేటమ్మా అలా అంటారు? ఓ 4 రోజులేగా. అయినా కోటిబాబు ఈ ఇంటిని ఎప్పుడూ ఏరుగా చూడలేదు. ఇది తనిల్లే అనుకుంటాడు. అలాంటప్పుడు వాళ్ళ ఆవిడ కూడా అనుకోదా ఏటి? ఈ ఇంటి పనికి ఆ మాత్రం సాయపడదా? ఏటంటావు కోటిబాబు? ఎందుకో నాకు చాలా మొహమాటంగా ఉంటుంది. మీరలా మొగమాటం పడకండమ్మా, మేమంతా మీ మనసులో. కోటిబాబు గారికి అయ్యగారంటే ఎంత ప్రేమో ఎంత గౌరవమో మీకు తెలుసు, మాకు తెలుసు. అలా టైగర్కి టయానికి టిఫిను భోజనం ఉండాలి కదమ్మా. అయి లేకపోతే కోటిబాబు మాత్రం ఊరుకుంటాడా? వాళ్ళ ఆవిడ చేత వండించెట్టడు. ఏటంటావు కోటిబాబు? అది కాదు లక్ష్మమ్మా. ఇక మీరేటి ఆలోచనలు ఎట్టుకోదాము గారు. రేపు ఉదయానికల్లా ఆవిడ మీ ఇంటి పనికి వంట పనికి సాయానికి వత్తది. కోటిబాబు మంచి మనసు నాకు తెలుసు కాబట్టి నేను హామీ ఇస్తున్నాను. ఏటంటావు కోటిబాబు? మా అత్తమ్మ సావు బతుకుల్లో ఉంది. మా ఊరెళ్ళక తప్పదు కదా. ఎదుటోడి కట్టం తెలిసినోడమ్మా కోటిబాబు. నేను మాటిస్తున్నానుగా, ఇక మీ పనికి ఏ ఇబ్బంది రాదు. కోటిబాబు ఆ లావిడ్ని తప్పకుండా తీసుకొస్తాడు. సరేనమ్మా. వంట పనికి రాత్రిని తప్పకుండా పంపిస్తాను. ఉంటానమ్మా. అమ్మయ్యా.
మీరనేది అమ్మ వెళ్ళి ఆ ఇంట్లో పని మనిషిలా పని చేయాలా? పని చేసినంత మాత్రాన పని మనిషి అయిపోరు. వాళ్ళు మన మనుషులు. 4 రోజులు సహాయం అడుగుతున్నారు. మీరెన్నైనా చెప్పండి, ఆ అమ్మ ఇంటికి వెళ్ళి పని చేయడం నాకు ఇష్టం లేదు నాన్న. నీకిష్టం లేదు సరే, కానీ నేనిచ్చిన మాట దాని సంగతి ఆలోచించావా? నేను ఆ ఇంట్లో ఉన్న ఆ తల్లి కూతుళ్ళ గురించి ఆలోచిస్తున్నాను నాన్న. పోనీలేమ్మా, అంత ఆలోచన ఎందుకు? నాన్న మాటిచ్చొచ్చాను అంటున్నారు. 4 రోజులే కదా, వెళ్ళి సహాయం చేస్తే పోలేదా? వెళ్ళి పని చేసేది 4 రోజుల 40 రోజుల అని కాదమ్మా. ఆ సౌందర్య సంగతి నీకు తెలుసు కదా, అది నేను అవమానించకుండా ఉంటుందంటావా? అవమానిస్తుందని నువ్వు అనవసరంగా ఊహించుకుంటున్నావు. ఊహించుకోవడం కాదు నాన్న, వాళ్ళ మనస్తత్వాలు తెలిసే చెప్తున్నాను. ఇన్నాళ్ళు మీ పట్ల ఆ సౌందర్య బిహేవియర్ చూసే చెప్తున్నాను. తండ్రి వయసున్న మీ చేత అది చెప్పులు తుడిపించలేదా? చీటికి మాటికి ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ అని మిమ్మల్ని చులకం చేసి మాట్లాడలేదా? ఏ ఇదంతా అవమానించడం కాదా? చెప్పండి నాన్న. కోర్స్ అది చిన్నపిల్లను పెంచిన మమకారంతోనో మీకు క్షమించే గుణం ఉండొచ్చు, అది మీ ఇష్టం. అయితే నీ ఇష్ట ప్రకారం మీ అమ్మను అక్కడ పంపించనట్టావు. ఒక భర్తగా మీ అమ్మ మీద నాకు ఎలాంటి అధికారం లేదంటావు, అంతేనా? మీరు పదే నా ఇష్టం అని అనకండి నాన్న. ఆ అమ్మ ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు అంటున్నాను. నీ అభిప్రాయం ఏంటి రాదా? అంటే అది పర్వాలేదు, నీకు వెళ్ళడానికి ఇష్టం లేకపోతే ఆ సంగతి నిక్కచ్చిగా చెప్పేయచ్చు. నేనేమీ అనుకోను. తెలియక మాటిచ్చాను. మన ఇంట్లో ఇన్ని ఇష్టాలు ఇన్ని అభిప్రాయాలు ఉంటాయని తెలియకే బుద్ధి తక్కువై నేను మాటిచ్చాను. పర్వాలేదు, పోతే నా మాటే పోతుంది. మీ పరువు మర్యాదలు మీ దగ్గరే భద్రంగా ఉంటాయి. మీరు ఎవరి ముందు తలదించాల్సిన అవసరం ఉండదు. నేనేదో నెల జీతానికి బతికే పనివాణ్ణి కదా. ఆ సంజాయిషియో సమాధానమో నేనే చెప్పుకుంటాను, లేదా ఆ పనులన్నీ నేనే చేస్తాను. నాన్న